తెలంగాణలో పెట్రోల్ కొరత లేదని అధికార యంత్రాంగం చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల పవర్ పెట్రోల్ను అంటగడుతున్నారు. నల్గొండలో పెట్రోల్ బంకుల్లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. యుద్ధం ప్రభావం కారణంగా అక్కడ యుద్ధం జరుగుతుంటే భారతదేశంలో మాత్రం దానికి తాలూకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంధన రవాణాలో ఆటంకాలు ఏర్పడడం, అదే సమయంలో హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించినటువంటి నేపథ్యంలోనే అటు గల్ఫ్ సంబంధించినటువంటి యూఏఈ లాంటి అరబ్ కంట్రీస్ మీద ఇరాన్ డ్రోన్ తోటి దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పెట్రోల్తో పాటు డీజిల్ కావచ్చు, సాధారణ పెట్రోల్తో పోలిస్తే పవర్ పెట్రోల్ అని చెప్పేసి ఆ వినియోగదారులకు ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే సాధారణ పెట్రోల్కి 107 రూపాయలు లీటర్ డీజిల్ పెట్రోల్ ఉంటే ఆ పవర్ పెట్రోల్కి 115 రూపాయలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క లీటర్కి 8 రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా వినియోగదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే వినియోగదారులు ఆందోళన చెందొద్దని చెప్పేసి ప్రభుత్వం అటు అధికార వర్గాలు చెప్తున్నప్పుడు కూడా పలు చోట్ల సఫిషియెంట్గా రవాణా లేకపోవడంతో, ఇంధనానికి సంబంధించినటువంటి రవాణా లేకపోవడంతో ప్రస్తుతం అయితే వినియోగదారులు అయితే కొన్ని బంకుల్లో క్యూలు కడుతున్నారు. అదే సమయంలో మరికొన్ని బంకుల్లో సరఫరా లేకపోవడంతో బంకులు మూతపడి నిర్మానుష్య ప్రాంతాన్ని అయితే తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇది నల్గొండ సమీపంలో ఉన్నటువంటి పానగల్లు సమీపంలో ఉన్నటువంటి హిందుస్థాన్ పెట్రోల్ అంటే హెచ్పి పెట్రోల్కి సంబంధించినటువంటి బంక్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు పవర్ పెట్రోల్ ప్రస్తుతం సాధారణ పెట్రోల్ లేకపోవడంతో పవర్ పెట్రోల్ రేట్ ఇది 115.31 అంటే 31 పైసలు. అంటే మామూలుగా చూసుకున్నట్లయితే సాధారణ పెట్రోల్ 107 రూపాయలు ఉంటుంది. కానీ పవర్ పెట్రోల్ 115 రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అదనంగా 8 రూపాయలు భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 8 రూపాయలు భారం పడుతున్నటువంటి నేపథ్యంలోనే వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క లీటర్కి 8 రూపాయలు పడితే మామూలుగా 2 లీటర్లు పోసి 16 రూపాయలు, బైక్లో 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకుంటే 16 రూపాయలు మీద పడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అదే సమయంలో కార్లలో పెట్రోల్కి సంబంధించినటువంటి కార్లలో ఒకేసారి 10-20 లీటర్ల పెట్రోల్ పోసుకుంటున్నటువంటి క్రమంలోనే ఒక్కొక్క లీటర్కి 10 లీటర్లు పోసుకున్నా కూడా 80 రూపాయలు భారం పడుతుంది. 20 లీటర్లు పోస్తే 160 రూపాయలు భారం పడుతున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది పవర్ పెట్రోల్ పోయించుకోకుండా వెనుదిరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బంకులో సాధారణ పెట్రోల్ అందుబాటులో లేదు. అదే సమయంలో డీజిల్కి సంబంధించి అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు అయితే తిరిగి వెళ్ళిపోతున్నారు. వినియోగదారులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎంత అన్నారండి పెట్రోల్? 115 రూపాయలు రేటు. మామూలుగా ఎంత ఉంటుంది? మామూలు 107. మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి రేటు. మళ్ళీ ఇది మన పైసలు ఎక్కువ కావు. మనకి ఎంత ఎలా పోసుకుంటాం, మనం ఎంత పోయలేం. తక్కువ రేటు కావాలి. పలు చోట్ల కూడా బంకుల్లో ప్రస్తుతం అయితే సాధారణ పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో పవర్ పెట్రోల్ మాత్రమే వినియోగదారులకు అంటగడుతున్నటువంటి నేపథ్యంలోనే వినియోగదారుల మీద అదనపు భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సఫిషియెంట్గా పెట్రోల్, సాధారణ పెట్రోల్తో పాటు డీజిల్ని కూడా అందుబాటులో ఉంచి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ఎల్పీజీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే బుకింగ్ చేసుకున్నటువంటి సమయానికి రావాల్సినటువంటి సిలిండర్లు సమయానికి రావట్లేదని చెప్పేసి కూడా వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కూడా సిలిండర్ మీద ఆధారపడి వంట చేస్తున్నటువంటి క్రమంలోనే కట్టెల పొయ్యి లేకపోవడంతో సిలిండర్ లేకపోతే వంట చేసుకోవడానికి కూడా ఇబ్బందులు తలెత్తున్నాయి. మరోవైపు హోటల్లోకి వెళ్ళి తినాలంటే మామూలు రోజుల్లో టిఫిన్ 30 నుంచి 40 రూపాయలు, 50 రూపాయలు ఉంటే ప్రస్తుతం అదనంగా 10 రూపాయలు పెంచి తీసుకుంటున్నారని చెప్పేసి కూడా వినియోగదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, పానగల్.